యాక్చువల్లీ నాకు 'బిగ్ బాస్' రివ్యూస్ ఇవ్వాలి, లేకపోతే దాని మీద ఒపీనియన్ చెప్పాలని ఏమి ఇంట్రెస్ట్ లేదు స్టార్టింగ్‌లో. బట్ ఐ లైక్ 'బిగ్ బాస్.' నేను 'బిగ్ బాస్' చూస్తాను. బట్ వీడియోస్ చేద్దామా వద్దా అని ఒక ఆప్షనల్‌గా పెట్టుకున్నాను. బట్ వై నాట్ అని చెప్పేసి ఎటు సనీ టాక్స్ అని చెప్పి నా ఒపీనియన్ అన్నిటి మీద షేర్ చేసుకుంటున్నాను కాబట్టి దీని మీద కూడా షేర్ చేయడంలో తప్పు లేదని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. సో, జస్ట్ నౌ నేనిప్పుడే 'బిగ్ బాస్' 'అగ్ని పరీక్ష' చూసాను. నేను 'బిగ్ బాస్' కాన్సెప్ట్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఎందుకంటే ఇట్స్ ఇంటర్నేషనల్ హిట్ ఫార్ములా. 'బిగ్ బ్రదర్' ఇంగ్లీష్‌లో 'బిగ్ బ్రదర్' అండ్ ఇండియాలో 'బిగ్ బాస్.' సో, ఇట్స్ ఎ హిట్ ఫార్ములా నార్మల్లీ. ఒక స్ట్రేంజర్స్‌ని ఒక చోట ఉంచి హౌస్‌లో వాళ్ళని 100 డేస్ ఇలా ఉంచి టెస్ట్ చేయటం. ఇట్స్ బ్యూటిఫుల్ ఐ మీన్ ఇ నాకు నచ్చిన ఫార్ములా. కానీ తెలుగులో లాస్ట్ 3-4 సీజన్స్ నుంచి నేనెక్కువ వాచ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఐ యామ్ నాట్ లైకింగ్ ద కంటెంట్. సేమ్ అదే రిపిటీటివ్ కంటెంట్ లాగా అనిపిచ్చింది నాకు. అంటే టాస్క్ ఇవ్వటం, కెప్టెన్ జేయటం, నామినేషన్స్. ఐ నో ఇట్స్ సేమ్ కంటెంట్. బట్ అందరూ చూసేసొచ్చి వాళ్ళకొక ఒపీనియన్ పెట్టేసుకొని జరుగుతున్న సీజన్ లాగా అనిపిస్తున్నాయి అన్నీ. బట్ ఐ హోప్ 'బిగ్ బాస్ 9' ఆ చేంజ్‌ని తీసుకొని రావాలి అని చెప్పేసి వీళ్ళు కొత్తగా ప్లాన్ చేశారు. అండ్ కామనర్స్‌కి ముందుగా ఒక టెస్ట్ పెట్టి వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేయాలని చెప్పేసి. అండ్ ఈ ఎపిసోడ్ దేనికొస్తే నాకు పర్లేదండి. మరీ అంత హిట్ లాగా అనిపియలేదు. మరీ అంత డౌన్‌ఫాల్ లాగా ఏం లేదు. ఇట్స్ ఎళ్ళిపోతా ఉంది. ముందుగా నాకు నచ్చిన థింగ్స్ ఏంది, నచ్చని థింగ్స్ ఏంది దాన్ని బట్టి ఎళ్దాం. తర్వాత ఇన్ డెప్త్‌లో ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ నచ్చిన అంశాల గురించి మాట్లాడుకుందాం. నచ్చిన థింగ్స్ ఏంటంటే, జడ్జెస్ బాగా పర్ఫెక్ట్‌గున్నారండి. ఎందుకంటే, ముగ్గురు జడ్జెస్ సింపతికి ఎవరు ఫేస్ చేయట్లే. ఎవరు సింపతికి లొంగట్లేదు ముందుగా. ఆ సింపతికి లొంగి ఎవరైనా గ్రీన్ కార్డ్ ఎళ్లి ఎత్తుతారేమో, అదేందో అది ఉంది గదా! సంథింగ్ ట్యాప్ లాంటిది. గ్రీన్ ట్యాప్ ఎవరైనా చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నా గానీ, ఎవరు దాని జోలికెళ్ళలేదు. అండ్ ఎవరు దానికి లొంగలేదు. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ థట్. సో, అది బాగా నచ్చిన థింగ్ ఈ హోల్ ఎపిసోడ్‌లో. నచ్చనివి చాలానే ఉన్నాయండి. నచ్చనియి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏందంటే ఎడిటింగ్. 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు ఎడిటింగ్ ఎట్లా వాళ్ళకి నాకు తెలిసి జియో వాళ్ళు ఓన్లీ ఐ మీన్ హాట్‌స్టార్ వాళ్ళు ఓన్లీ 1 అవర్ ఇచ్చినట్టున్నారు టైమ్ ఫ్రేమ్. వీళ్ళు ఆ 1 అవర్‌లో ఎలా ఇరికిద్దాం అని చెప్పేసి టైమ్ కట్స్ ఆ ఫ్రేమ్ కట్స్ మీరు ఒకసారి గమనిస్తే ఒక ఫ్రేమ్‌లో ఏమో వీళ్ళు నవ్వుతున్నట్టు ఉంటది. ఇంకో ఫ్రేమ్ సడెన్‌గా ఇంకో జంప్ కొట్టొచ్చి ఎనక సాడ్ మ్యూజిక్ వచ్చి సాడ్ ఫ్రేమ్ ఏస్తారు. లేకపోతే ఇంకొక జంప్ కట్ వచ్చి ఎనక నవ్వుతున్న మ్యూజిక్ ఏసి నవ్వుతున్నట్టు వస్తారు ఒక ఫ్రేమ్‌లో. నాకస్సలు మైండ్ పోయింది. ఏంట్రా ఏం చూస్తున్నావురా అనిపిస్తుంది కాసేపు. ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎడిట్. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు మొత్తం జడ్జ్ చేసేదంతా వీళ్ళు 1 అవర్‌లో దానికి కుదించాలి. ఇట్స్ ఎ బిగ్ టాస్క్. బట్ ఎంత బిగ్ టాస్క్ అయినా చూడటానికి ఆడియన్స్ చూడటానికి కొంచెమైనా ఇంట్రెస్ట్ కలిగియాలంటే మీరు ఇలాంటి జంప్ కట్స్ పెడితే, ఇలాంటి ఎడిటింగ్‌లో ఇన్ని లోపాలు పెట్టుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఎవరు చూడరు. ఎవరు ఎక్కువ సేపు దాన్ని కంటిన్యూ చేయరు. ఓపెన్ చేసినా గూడా ఆ వీడియోని. ఇంక మిగతా నచ్చనియి ఏంటి అంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను. ఏం నచ్చలేదు ఏంటిదని చెప్పేసి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 'దివ్య' ఫ్రమ్ విజయవాడ. నా ఒపీనియన్ ప్రకారం తిను మరీ ఓవర్ హైప్ అండ్ దాన్నేమంటారంటే, ఓవర్ కాన్ఫిడెంట్ పర్సన్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే, ప్రతీదీ తను ఒకటి మైండ్‌లో పెట్టేసుకుంది. తిను ఖచ్చితంగా అన్ని సీజన్స్ ఒపీనియన్ చెప్పే అమ్మాయి ఖచ్చితంగా సీజన్‌లు ఖచ్చితంగా చూడాలి. అండ్ ఇన్ డెప్త్‌లో చూడాలి. సో, ఖచ్చితంగా అన్ని సీజన్స్ చూసే ఉంటది. అండ్ షీ హాస్ ఎ ఫుల్ క్లారిటీ ఆన్ 'బిగ్ బాస్.' లైక్ ఎలా షోలో ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడితే కంటెంట్ అయితది? అది జడ్జెస్‌కి ఎలా నచ్చిద్ది అని చెప్పేసి తినికి ఫుల్ క్లారిటీ ఉంది. సో, దానివల్ల ముందుగానే ఆన్సర్‌లన్నీ క్లియర్ మైండ్ సెట్‌లో పెట్టుకొని వచ్చినట్టు అనిపించింది. అండ్ ఏ క్వెషన్ అడిగినా ఈజీగా ఆన్సర్ చెప్పేస్తుంది. అండ్ అది కూడా క్లిక్ అయ్యే ఆన్సర్ గూడా. ఇంకొక అమ్మాయి ఉంది. తన పేరు మాధురి అనుకుంటా. తను రిజెక్ట్ అయింది. అండ్ సేమ్ క్వెషన్ తనకి రిపీట్ చేస్తుంటే తను చాలా స్వీట్‌గా, హానెస్టీగా లైక్ తనకి ఏం తెలియని ఆన్సర్‌లని చెప్పింది. అందుకని తను రిజెక్ట్ చేసారేమో. బట్ తిను మాత్రం ఒక మైండ్ సెట్‌లో పెట్టుకొని ఈ ఆన్సర్ చెప్తే ఇది క్లిక్ అయితది అని చెప్పి తనకి ముందుగానే ఐడియా ఉంది. సో, దానివల్ల బాగా పకడ్బందీగా వచ్చిన కంటెస్టెంట్ లాగా అనిపించింది. అండ్ యాహ్! పర్లేదు. తను బాగా సెట్ అయితది. బాగా మాట్లాడుతుంది. బాగా టాస్క్‌లు చేయగలదు. అండ్ షీ హాస్ ఎవ్రీథింగ్ వాట్ 'బిగ్ బాస్' వాంట్స్. అండ్ యాక్సెప్ట్ చేయడంలో తప్పు లేదు. బట్ లిటిల్ బిట్ ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటున్నాను నేను.
బట్ చూద్దాం లైక్ ఫ్యూచర్‌లో లైక్ ఖచ్చితంగా 15 మెంబర్స్ దాంట్లోకెళ్తది కాబట్టి చూద్దాం ఏమైతదో. ఎలా బిహేవ్ చేసిద్దో, ఎలా ఆడిద్దో అని. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి 'హరీష్.' ఈ 'హృదయం మానవ్' ఏందో నాకు అర్థమే కాలేదయ్యా. అమ్మో! ఈయన లోపలికెళ్ళాలనుకున్నాడో, మరి ఎళ్ళకూడదనుకుంటున్నాడో నాకర్థం కాలేదు. ఎవ్వరు ఏ క్వెషన్ ఏసినా దానికి తలకి తక్క సమాధానం చెప్పాలని చెప్పి ఫిక్స్ అయినట్టున్నాడు. 'నవదీప్' ఏదో చాలా సింపుల్ క్వెషన్ అడిగాడు. దానికి కూడా హూ ఆర్ యూ అని చెప్పేసి. హూ ఆర్ యూ అని అడిగితే సింపుల్‌గా తను ఎక్కడి నుంచి వచ్చాడు? ఏం చేయాలని తెలియాలి. నన్ను నేను వెతుక్కుంటున్నాను. నేనే తెలీదు నాకెవరో అని చెప్పేసి అడిగారు. ఆహ్, అ అ అసల ఆ ఆన్సర్ కూడా నాకు మైండ్ దిమ్మ తిరిగింది. ఆయన నాకు తెలిసి ఏదైనా డిఫరెంట్‌గా, వియర్డ్‌గా చెప్తే తనని తీసుకుంటారు అని చెప్పేసి ఏమైనా అనుకున్నాడేమో గాని ఆహ్, వీళ్ళు రిజెక్ట్ చేయడంలో తప్పే లేదు. అస్సలు సెట్ గాడు. అండ్ నాకు కూడా 'బిందు బందిలాగా' చాలా అంటే చాలా కోపమొచ్చింది. తన వైఫ్‌ని ఇలా స్లాప్ చేస్తాడు అని చెప్పేసరికి. అండ్ థిస్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. తన యాంగర్ మేనేజింగ్ ఇష్యూ‌ని కోసం నేను అది కంట్రోల్ చేసుకోవడం కోసం 'బిగ్ బాస్' ఎళ్తాం అనేది చాలా సిల్లీ రీజన్ అండ్ వరస్ట్ రీజన్ గూడా. సో, రిజెక్ట్ జేయడంలో తప్పే లేదనిపించింది. ఇట్స్ కరెక్ట్ డెసిషన్ బై ది జడ్జెస్. అండ్ ఏందో హృదయం మానవ్ అంట. నాకస్సలు వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 'కేతమ్మ.' పాపం బామ్మగారు చాలా ఫుల్ ఆన్ ఎనర్జీలో ఉన్నారు. చాలా అంటే చాలా ఎనర్జీలో ఉన్నారు. బట్ నాకనిపిస్తుందేందంటే రిజెక్ట్ చేస్తే బెస్ట్ ఏమో అనిపిచ్చింది. నాకెందుకంటే మనం ఆల్రెడీ 'గంగవ్వని' చూసాం. అండ్ వి నో హౌ షీ సఫర్స్. ఎలా 'బిగ్ బాస్‌లో' సఫర్ అయింది. ఎలా తను బాగా ఇబ్బంది పడింది వీళ్ళందరి మధ్యలో, యూత్ మధ్యలో అని చెప్పేసి మనం ఈజీగా చూసాం. అండ్ ఈ సీజన్ గూడా పర్టిక్యులర్‌లీ ఓన్లీ యూత్‌తో ఎళ్ళుంటే బాగుండేది అని నా ఒపీనియన్. పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే చూడటానికి గూడా చాలా ఎక్సైటింగ్‌గా, చాలా ఎంథూసియాజింగ్‌గా ఉంటది. వాళ్ళ మధ్య గొడవలు పడుతుంటే సింపతికి లోటు లేకుండా. సో, యూత్ ఓన్లీ యూత్ వరకు ఉంటే నాకు బావుండు అని అనిపిస్తుంది. ఈ సీజన్ వరకు. సో, ఇది హోల్డ్‌లో పెట్టారు. అండ్ అభిజిత్ వీళ్ళిద్దరూ కరెక్ట్‌గా ఆలోచించారు. అభిజిత్ కొంచెం మిస్‌జడ్జ్ చేసాడేమో, లేకపోతే 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అలా ఎత్తమన్నారో నాకది క్లారిటీ లేదు. బట్ అది కొంచెం నాకు రాంగ్ జడ్జ్‌మెంట్ అనిపించింది. రిజెక్ట్ చేసుంటే బావుండు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి 'ప్రియా కర్నూల్.' ఆహ్, తిను కూడా నాకేం అర్థం కాలా. ఆహ్, దీని ఎవరు నాకు ఈ క్యారెక్టర్ చూస్తే నాకు ఆ సినిమా ఏంది 'ఏమాయ చేసావా'లో జెస్సీ క్యారెక్టర్ లాగా అనిపించింది. ఆ! ఎలా ఉన్నాను? ఓకే. బాగున్నాను. సంథింగ్ ఏదో చాలా లవ్లీగా, చాలా స్వీట్‌గా, చాలా కూల్‌గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తది తను. అండ్ చాలా బాగుంది కంటెస్టెంట్. బాగా కా కాకపోతే తన అగ్రెషన్ ఎలా ఉంటది? తను ఆహ్, నామినేషన్స్ చేయగలదా ఇంత స్వీట్‌నెస్‌తో? తను ఎదురుగా ఉన్న మనిషితో డైరెక్ట్‌గా నామినేషన్ చేయగలదా? డైరెక్ట్‌గా వాళ్ళకి వాళ్ళ పాయింట్లు నెగెటివ్ పాయింట్స్ చెప్పగలదా? ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ నాకు తెలిసి అదే జడ్జెస్ మైండ్‌లో గూడా అదే వచ్చుండిద్ది. అందుకని తనని హోల్డ్‌లో పెట్టారు. దీనిలో పర్ఫెక్ట్ జడ్జ్ అండి ఇది గూడా. తనతో ఇంకో సైడ్ ఖచ్చితంగా చూడాల్సిందే. ఆ ఇంకో సైడ్ చూసిన తర్వాత పర్ఫెక్ట్‌గా జడ్జ్ జేయాలి. అంతేగాని ఈ స్వీట్‌నెస్ చూసి పడిపోయి యాహ్! యాహ్! యాక్సెప్టెడ్ గ్రేడ్ అని చెప్పేసుంటే నేను గూడా ఏంట్రా వీళ్ళు అని అనుకునేవాడిని. బట్ దట్స్ ఎ పర్ఫెక్ట్ జడ్జ్‌మెంట్ హోల్డ్‌లో పెడతాం. అండ్ నెక్స్ట్ రౌండ్‌లో తనని గూడా చూడొచ్చు. ఎట్లా పెర్ఫార్మ్ చేసిద్దని చెప్పేసి. అండ్ ఐయామ్ వాచింగ్ ఫర్ హర్. నాకు బాగా నచ్చింది కంటెస్టెంట్. అండ్ ఇప్పుడు ఈ 'హృదయం మానవ్' తర్వాత నాకు ఇంకొక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఈ మల్టీ స్టార్ 'మన్మథ రాజా' ఫ్రమ్ 'మిరియాలగూడ.' ఏంటో అండి ఈయన గూడా నాకు తెలిసి వీళ్ళని కావాలని తీసుకొస్తున్నారేమో అని చెప్పేసి. ఎందుకంటే నేనొక ఛానెల్‌లో ఒక షో చూసా. ఏది 'ఇండియన్ ఐడల్.' దాంట్లో గూడా కావాలని కొంతమందిని పాడనోళ్ళందరిని తీసుకొచ్చి కావాలని కొంచెం ఫన్ చేపిచ్చి వాళ్ళని పంపించేస్తారు చూడండి. నువ్వు సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళని వీళ్ళని గూడా ఇలాంటి కావాలని తీసుకొస్తున్నారేమో ఇలాంటి షోకి అని చెప్పేసి అదొక రీజన్ ఉంది. ఇంకో రీజన్ ఏందంటే ఇలా ధర్నాలు చేస్తే ఇలా వాటిల వల్ల మీరు లోపలికి రారు అని ఒకటి ప్రూవ్ చూపియటానికి ఐ మీన్ ఒకటి అలా చెప్పటానికి 'బిగ్ బాస్' వాళ్ళు ఇలా ప్రయత్నం చేశారేమో అని చెప్పేసి ఇంకోటి రీజన్ ఉంది. ఈ రెండిట్లో ఏదైనా రీజన్ బట్ ఇట్స్ పర్ఫెక్ట్ వాలిడ్ జడ్జ్‌మెంట్ లైక్ రిజెక్ట్ చేయటం. ఇక్కడే నేను చెప్తుంది సింపతికి ఒకప్పుడు పడేవాళ్ళు. ఇప్పుడు మీరు ప్రాధేయపడి, ఏడిసి అయ్యా! నేను 'బిగ్ బాస్‌కెళ్ళాలి' అని చెప్తే నో ఛాన్స్. ఎవ్వరు ఇవాళ చూసేవాళ్ళు ఎవరు లేరు. ఔట్ అండ్ ఔట్ స్ట్రెయిట్ అవే రిజెక్ట్ కొట్టేస్తున్నారు. దట్స్ వాట్ జడ్జెస్ హావ్ డన్. వాళ్ళు వచ్చిన స్టార్టింగ్‌లోనే వాళ్ళకి మైండ్‌లో పడిపోయినట్టుంది. ఇట్స్
ఫ్లాప్ క్యాండిడేట్ అని జెప్పేసి. అందుకని వాళ్ళ మైండ్‌లో క్లియర్‌గా ఉన్నారు. వీళ్ళు ఇంకేదో చెప్పాలి లైక్ అయన్నీ చూసి ఏదో ఒకటి మాట్లాడాలి. ఓకే. అన్నట్టు ఉన్నారు. నవదీప్ అయితే అసలు స్ట్రెయిట్ అవే ఆయనకి ఫుల్ డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నాడు చూసింగానే ఆ పర్సన్‌ని. ఆయన అసలు ఇలా రెడ్ ఎత్తేయడానికి రెడీగున్నాడు. అంత డిసప్పాయింటెడ్ క్యాండిడేట్. అదే అనుకుంటున్నా కదా! ఆయన మైండ్స్‌లో ఈ 'మనోధరాజు' మైండ్‌లో ఏముందంటే ఆహ్, ఏడిస్తే, సింపతి చూపిస్తే నన్ను కరిగించి, నాకు ఆ కష్టాలున్నాయి, ఈ కష్టాలున్నాయి అని చూపిస్తే నన్ను తీసుకుంటారు బిగ్ బాస్‌లోకి అని జెప్పేసి ఆయన ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నాడు. అండ్ అది ఈ జనరేషన్ అస్సలు వర్కౌట్ అవ్వదండి. ఈ టైంలో అస్సలు వర్కౌట్ అవ్వదు. అది ఒకప్పుడు. ఒకప్పుడు మీరు చెప్పింది మీరు మాట్లాడి వివరిస్తే కరిగిపోయిద్ది అనంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏడుపు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజికేసి దానికి కరిగిపోయే జనాలు ఉన్నారు. అది వర్కౌట్ అయితది. ఇప్పుడు గాదు కాకపోతే. అది ఒకప్పుడు. ఇప్పుడు అస్సలు అలా చూడట్లా. స్ట్రెయిట్ అవే రిజల్ట్ కొట్టేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 'అబ్బూ బక్కర్' అండి. అండ్ ఇతను రైల్వే కోడూరు నుంచి. అండ్ ఇది కూడా ఎగ్జాక్ట్ 'ప్రియా'కి జరిగిన విషయమే. ఇతను ఫిజికల్‌గా నేను పెర్ఫార్మ్ చేయగలను అని చెప్తూనే నేను అందరిని కలిపేసుకొని పోవాలి అని జెప్పేసి అనవసరమైన రాంగ్ స్టెప్ ఏసాడేమో, స్ట్రాంగ్‌గా మాట్లాడామో అని నాకనిపించింది. ఆ మాటలు గాని మాట్లాడకపోయుంటే వాళ్ళు డైరెక్ట్‌గా యాక్సెప్ట్ జేసేసేవాళ్ళు. ముగ్గురు యాక్సెప్ట్ జేసేవాళ్ళు. ప్రాబ్లమ్ వచ్చేసరికి ఇతను ఒక పక్క స్వీట్‌గా ఉన్నాడు. ఒక పక్క నేను హార్డ్ అని చూపుతున్నాడు. 2 సింక్ అవ్వట్ల. 2 అసలు మ్యాచ్ అవ్వట్ల. అది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టే హోల్డ్‌లో పెట్టాడు. ఇది కూడా పర్ఫెక్ట్ జడ్జ్‌మెంట్. ఆహ్, నెక్స్ట్ రౌండ్‌లో అతనికేమైనా ఇలాంటి నామినేషన్ టాస్క్ ఏమైనా పెట్టి, లేకపోతే నువ్వు ఇలా మాట్లాడాలి, నువ్వు ఇలా నామినేట్ జేయాలి, ఇలా పికప్ జేయాలి ఎవరు బాగా జేయలేదో ఇలాంటియన్నీ ఒకసారి పెట్టుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ అతను ఎలా పెర్ఫార్మ్ జేస్తాడో దాన్ని బట్టి జడ్జ్ జేస్తే ఇంకా బాగుంటది. సో, అది నా ఒపీనియన్. అండ్ నెక్స్టొచ్చేసరికి 'మాధురి విశాఖపట్నం.' నాకు చాలా పాపం అనిపించింది కంటెస్టెంట్ తిను. లైక్ తనకి చాలా తక్కువ ఏజ్ ఐ నో. ఇమ్మెచ్యూర్డ్‌గా మాట్లాడింది. తను ఒకే ఒక్క మాట తప్పుగా మాట్లాడటం వల్ల వాళ్ళకి ఫుల్ ఆన్ నెగెటివ్‌లో పడిందేమో అనిపించింది. ఆ మాటేందంటే నేనిప్పుడు ఏం చేస్తున్నాను ఇన్‌ఫ్లుయెన్సరా అంటే, ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? యాక్టింగ్ చేస్తున్నా అంటే, దేనిలో యాక్ట్ చేసావు? సో, 'బిగ్ బాస్'కెళ్తే నాకు ఫేమ్ వస్తది అని చెప్పేసంది. సో, తను చాలా షార్ట్ కట్‌లో ఫేమ్ రావాలి అని చెప్పేసి 'బిగ్ బాస్'కొస్తుంది. అది కూడా తక్కువ ఏజ్‌లో చాలా ఫేమ్ రావాలి అనే ఒక మైండ్ సెట్‌లో ఉంది. సో, అది ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్. అది ఈజీగా అభిజిత్ కనిపెట్టేసాడు. అండ్ సో, దానివల్ల రిజెక్ట్ అయింది. హోల్డ్‌లో పెట్టొచ్చేమో అని అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా స్వీట్‌గా మాట్లాడుతుంది. షీ హాస్ ఎ కేపబిలిటీ ఆఫ్ చేంజింగ్ హర్ తన ఎబిలిటీని చేంజ్ ఈజీగా ఇట్లా ఫ్లిప్ సెకండ్‌లో తను భాష మార్చేసి తను ఏంటండి అని ఒక సంథింగ్ ఒక భాష ఉంటది గదా! లైక్ చేపలమ్మే వాళ్ళలాగా అట్లా మారిపోయింది తను ఈజీగా స్ప్లిట్ పర్సనాలిటీలో. సో, అట్లా అలాంటి వాళ్ళతో కొంచెం ఫన్ చేయొచ్చు 'బిగ్ బాస్‌లో.' సో, అలాంటి వాళ్ళని కొంచెం హోల్డ్‌లో పెట్టుంటే బాగుండేదనిపించింది. అదొక్కటే నాకు కొంచెం ఇట్స్ ఎ రాంగ్ జడ్జ్‌మెంట్ అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో ఒకసారి కామెంట్స్‌లో ఒకసారి చెప్పండి. అండ్ లాస్ట్ వచ్చేసరికి ప్రసన్న గారు. ఐయామ్ సెల్యూటింగ్ యూ సార్. అండ్ నేను థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టే ఇట్స్ నాట్ ఎ సింపతి. అస్సలు సింపతికి ఆయన తావే ఇవ్వలేదు. మీరు ఒకసారి గమనించుంటే ఆ లెగ్‌ని చూపియటానికి గూడా ఆయన చాలా ఇబ్బందిగా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాడు. నేను మామూలు మనిషిని. నేను మామూలుగొచ్చాను. నాకు ఈ టాలెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలా ఈజీగా ఆయన ఎక్స్‌ప్రెస్ చేసుకుంటున్నాడు. ఆ లెగ్‌ని చూపించిన తర్వాత వానికి ఒకటి ఎలివేషన్ వస్తది అని ఆయనకి ముందుగానే తెలుసు. తెలిసినప్పుడు ఆయన ఫస్టే ఎళ్లి ఇలా లెగ్ చూపించేయొచ్చు. కానీ అలా ఆయన చేయలా. సో, అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంక మిగతాదంతా ఎవ్రీవన్ సెడ్ లైక్ అందరూ చెప్పేదే. తను అది చేసాడు, ఇది చేసాడు, ఆ లెగ్‌తో ఇలా బ్లేడ్ రన్నింగ్ చేసాడు, హార్స్ రైడింగ్ ఇయన్నీ చేసాడంటే ఇట్స్ ఓకే. అందరూ చెప్పేదే. ఇట్స్ ఎ ఇన్‌స్పైరింగ్ స్టోరీ. అండ్ నాకు నవదీప్ అన్న మాట బాగా నచ్చింది. ఈ వ్యక్తి యొక్క స్టోరీని ప్రపంచానికి తెలియజేయాలి. యెస్. తెలియచేస్తేనే ఇప్పుడు లేజీగా లేకపోతే ఏమంటారు హ్యాండిక్యాప్డ్ అయ్యి ఇంట్లో కూర్చొని మన వల్ల కాదురా ఇంక అయిపోయిందిరా మన పరిస్థితి అని అనుకున్నోళ్ళందరికీ ఇతను ఒక ఇన్‌స్పిరేషన్. అండ్ వెరీ వెల్ సెడ్ నవదీప్ గారు. అండ్ ఇట్స్ ఎ కరెక్ట్ డెసిషన్ తనని యాక్సెప్ట్ చేసి లోపలికి పంపియటం ఇట్స్ ఎ ఫెయిర్ డెసిషన్. అండ్ ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి. ఇంకా వస్తే చాలా బావుంటది. అండ్ ఐయామ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఎట్లా ఉంటది అని చెప్పేసి. ఇంకా ఎవరెవరు వస్తారు కంటెస్టెంట్స్ అని చెప్పేసి. డెఫినైట్‌లీ ఈ మల్టీ స్టార్ 'మన్మథ రాజా' లాంటోళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. వస్తారు గూడా.
అండ్ వాళ్ళు స్ట్రెయిట్ అవే రిజెక్ట్ ఎలా జేస్తారు అని జెప్పేసి అదో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. నాకు ఇదని నా ఒపీనియన్. అండ్ నాకింకొక్క ఒకటే చెప్పాలనుకున్నాను. నాకు 'అభిజిత్' చాలా ఫేవరెట్ అండి. ఐయామ్ స్ట్రెయిట్ అవే టెల్లింగ్ యూ దట్ 'అభిజిత్' నాకు చాలా ఫేవరెట్. నాకు 'బిగ్ బాస్' టీమ్ అది నాకు ఖచ్చితంగా 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళే చేశారని నాకనిపిస్తుంది. 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అలా ఒక ఫోటోని తీసుకొచ్చి తగలబెడుతూ ఆహ్, తల ఆయన ఆల్రెడీ ఆ అమ్మాయి ఒపీనియన్ ఇచ్చేసింది. నాకు 'బిగ్ బాస్‌లో' 'అభిజిత్' అంటే నాకంత నచ్చదు అని చెప్పేసి ఆల్రెడీ ఒపీనియన్ ఇచ్చేసింది. ఇచ్చేసింది అంతవరకు ఆపేసుంటే బాగుండేది. దాన్ని మళ్ళీ ఫోటో తీసుకొచ్చి ఫోటోని తగలబెట్టు అని చెప్పటం ఐ యామ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అండ్ ఐ నో 'అభిజిత్' ఫ్యాన్స్ ఎవరు తీసుకోలేరు. బట్ ఆ అమ్మాయి ఒక మాట అంది చూడు సోఫాలో కూర్చొని ఎదుటి కంటెస్టెంట్స్‌ని ఓన్లీ చే చేయటం, టాస్క్‌లు ఆడకపోవటం అని. టాస్క్‌లు ఆడట్లేదని ఎక్కడే ఉంది చెప్పండి నాకు. అన్ని టాస్క్‌లు ఆయన ఆడాడు. ఒక లిమిట్ వరకు ఆడాడు. ఆ లిమిట్ ఆయనకి తెలుసు ఎక్కడి వరకు ఆపాలి అని చెప్పేసి. ఆ లిమిట్ తెలుసు కాబట్టే ఆయన ఆ మైండ్ సెట్‌తో ఉన్నాడు గాబట్టే ఆయన విన్నర్ అయ్యాడు. అందరికి ఫేవరైట్ అయ్యాడు. ఇప్పుడు ఉన్న అన్ని విన్నర్స్‌లో అభిజిత్ ఈస్ ద ఫేవరైట్ ఫర్ ఎవ్రీవన్. సో, అందుకనే ఆహ్, వాళ్ళలా చేయడం నాకస్సలు నచ్చలేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏందో మీరొకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేసి చెప్పండి. అండ్ ఇంతే లెంత్ ఎక్కువొచ్చినట్టుంది. దట్స్ ఆల్ ఫర్ మై సైడ్ ఫ్రమ్ ద ఎపిసోడ్ 1 అండ్ యాహ్! విల్ సీ యూ క్యాచ్ అప్ ఆన్ సెకండ్ ఎపిసోడ్ అండ్ టుమారో. థాంక్ యూ సో మచ్.